morning, students. Welcome to the 11th tutorial of the chapter Real Numbers. The topic of discussion in this tutorial is we'll discuss example 8 and related problems in exercise 1.4. So let us have a look at this example 8. Prove that 5 minus square root of 3 is irrational. So example 8 mano idi prove cheyali. 5 minus square root of 3 is irrational. That is what we are going to prove now. If you observe here this problem, ఈ ప్రాబ్లం లో ఉన్నటువంటి టూ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి 5, ఇంకొకటి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లేదా 5 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. 5 యాక్చువల్ గా ఒక న్యాచురల్ నెంబర్. యాజ్ వి నో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో 5 ఒక రేషనల్ నెంబర్. And previously we have already proved that square root of 2, square root of 3 or square root of 5, all these numbers are actually irrational. So ఇక్కడ మనకు ఉన్నటువంటి టర్మ్స్ లో ఒకటి రేషనల్ నెంబర్, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ నౌ ఇస్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ ఈస్ ఇర్రేషనల్. ఒక రేషనల్ ని ఒక ఇర్రేషనల్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనం ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుందని ప్రూవ్ చేయబోతున్నాం. సిమిలర్లీ ఇఫ్ యు యాడ్ ఎ రేషనల్ టు ఎన్ ఇర్రేషనల్, ఒక రేషనల్ ని ఇర్రేషనల్ ని యాడ్ చేసినా మనకి ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. మీరు ఇదే ప్రాబ్లం యొక్క లాజిక్ ని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లం యొక్క సమ్ ఉన్నప్పుడు కూడా మనం we can use the same logic and prove that the given number is irrational. So when you add a rational and an irrational, you will have an irrational number. And when you subtract a rational and an irrational number from one another, then also you will have an irrational. That's what we are going to prove now. As we already discussed previously, we are going to prove that 5 minus square root of 3 is irrational by the method of contradiction. So now we are going to use the method of contradiction once again to prove that 5 minus square root of 3 is irrational. మనం ఇంతకు ముందు చేసినట్టే కాంట్రడిక్షన్ లో ఏం చేస్తాం, ఏదైతే ప్రూవ్ చేయాలో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం జర్నీ స్టార్ట్ చేయాలి. సో నౌ we are going to start that 5 minus root 3 is a rational number. మనం irrational ని ప్రూవ్ చేయాలి, దానికి కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి మనం రేషనల్ అని తీసుకుంటాం. According to the definition of a rational number, 5 minus square root of 3 can be written as a by b, where a and b are integers which are co-primes. So a, b rendu co-prime numbers. Now we have two terms on the left side, 5 and minus root 3. Now we have to transpose this 5 to the right side. Then you have minus root 3 on the left side. So appudu manaku left side emundi minus square root of 3 is equal to right side a by b as it is ga alage untadi. ఇక్కడ ఉన్నటువంటి 5 ను మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. దెన్ ఇట్ బికమ్స్ -5 బికాజ్ ఇట్ ఈస్ +5. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 కి నెగటివ్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టు ఎలిమినేట్ దిస్ నెగటివ్ వి హావ్ టు మల్టిప్లై ద హోల్ ఈక్వేషన్ విత్ 1 నెగటివ్. ఈ నెగటివ్ ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది √3 అవుతుంది, a by b ఏమో -a by b అవుతుంది, -5 ఏమో +5 అవుతుంది. సో టర్మ్స్ మనం రీఅరేంజ్ చేసి ఏం రాస్తామంటే రైట్ సైడ్ ఉన్న దాన్ని 5 minus a by b అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ మీకు 5 plus √3 అని ఉందనుకోండి, ఇక్కడ ఆల్రెడీ √3 వస్తుంది, +√3 అని రాయట్లేదు, √3 అని రాయొచ్చు. అప్పుడు ఈ టర్మ్ ఈ ఎక్స్ట్రా స్టెప్ మనకు ఉండదు అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఎలిమినేట్ చేయడం కోసం మనం ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 minus a by b. యాక్చువల్గా -a by b +5 అని రాయాలి, కానీ నెగిటివ్ తో జనరల్ గా టర్మ్ స్టార్ట్ చేయం మనం, అందుకని 5 minus a by b. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వి హ్యావ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఏ నెంబర్? ఇర్రేషనల్ నెంబర్. యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, దెన్ వి హ్యావ్ ఆన్ ద రైట్ సైడ్ వి హ్యావ్ 5 minus a by b, రైట్? నౌ యాక్చువల్గా ఇది ఒక సబ్ట్రాక్షన్ లా ఉంది, ఒక వాల్యూ ఫ్రాక్షన్. అప్పుడు మనం ఫ్రాక్షన్స్ ని అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలి అయినా ఎల్సిఎం తీసుకుంటాం. మరి 5 కి డినామినేటర్ లేదు కదా, ఇప్పుడు 5 కి డినామినేటర్ 1 వేసుకుంటే యూ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం ఫర్ 1 అండ్ 5 b. 1 కి ఏ నెంబర్ తో ఎల్సిఎం తీసుకున్నా ఆ నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు టేక్ ఎల్సిఎం ఫర్ 1 and 2, ఇట్ ఈస్ 2. ఎల్సిఎం ఆఫ్ 1 and 10 is 10. Similarly ఎల్సిఎం ఆఫ్ 1 and b is b. So you will have an LCM b. ఇప్పుడు 1 టేబుల్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టేబుల్లో 5 టైమ్స్, అలాగే 1 టేబుల్లో b టైమ్స్. ఆ b ని 5 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు యూ విల్ హ్యావ్ 5b మైనస్ ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్ ఈక్వల్,
అలాంటప్పుడు ఇంక న్యూమరేటరే మనకు కావాల్సిన టర్మ్, లేదా బీలో ఒకసారి పోతుంది. సో 1 A's are A. సో ద సెకండ్ టర్మ్ విల్ బి A. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 5B మైనస్ A హోల్ డివైడెడ్ బై B. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాలు మనం రికలెక్ట్ చేసుకోవాలి. ఏబీలు ఆల్రెడీ ఇంటీజర్స్ విచ్ ఆర్ కోప్రైమ్స్. 5 కూడా ఇంటీజరే. ఇంటీజర్ని ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇంటీజరే వస్తుంది. సో ఇది ఒక ఇంటీజర్, ఏ కూడా ఇంటీజర్. ఇంటీజర్ మైనస్ ఇంటీజర్ ఈజ్ ఆల్సో అగైన్ అన్ ఇంటీజర్. అంటే ఈ మొత్తం న్యూమరేటర్ ఒక ఇంటీజర్, డినామినేటర్ ఆల్రెడీ ఇంటీజరే. సో న్యూమరేటర్ ఇంటీజర్, డినామినేటర్ కూడా ఇంటీజర్. అంటే మనకు వచ్చినటువంటి రైట్ సైడ్ వాల్యూ ఇంటీజర్ డివైడెడ్ బై ఇంటీజర్ లా ఉంది. ఇంటీజర్ డివైడెడ్ బై ఇంటీజర్ లా ఉన్నటువంటి ఫార్మ్స్ మనం ఏమంటాం, రేషనల్ నెంబర్స్ అంటాం, రైట్? సో హియర్ వి హ్యావ్ A, B and 5 are integers. So 5B minus A is also an integer. అంటే న్యూమరేటర్ ఒక ఇంటిజర్ అయింది, డినామినేటర్ ఆల్రెడీ ఇంటిజరే. మన డెఫినేషన్ ప్రకారం B 0 అవడానికి ఛాన్స్ లేదు. సో ఇంటిజర్ డివైడెడ్ బై ఇంటిజర్ ఫామ్ లో ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా మనకి ఏ నెంబర్స్ అవుతాయి, రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మనం కాంట్రడిక్షన్ ఫేస్ చేసాం. ఎలా ఫేస్ చేసామో చూద్దాం. చూడండి, లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఏ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్. రైట్ సైడ్ వచ్చినటువంటి టర్మ్స్ ఏమున్నాయి మనకి, ఇది ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎ నెంబర్ కెనాట్ బి బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఎట్ ద సేమ్ టైం. ఇదే మనం కాంట్రడిక్షన్ గా చెప్తున్నాం. బట్ దిస్ ఇస్ ఏ కాంట్రడిక్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్. సో ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ 5B మైనస్ A డివైడెడ్ బై B ఏమో రేషనల్ నెంబర్ ఉంది. ఒకే నెంబర్ ఒకేసారి రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవడానికి ఛాన్స్ లేదు. దీన్నే మనం కాంట్రడిక్షన్ అని చెప్తున్నాం. అంటే మన ఎజంప్షన్ 5 మైనస్ రూట్ 3 రేషనల్ అనేది రాంగ్ అన్నమాట. సో అవర్ ఎజంప్షన్ దట్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ రాంగ్. రేషనల్ నెంబర్ రాంగ్ అయితే ఏమవ్వాలి అప్పుడు, దేర్ఫోర్ 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ అన్ irrational number. Hence we have proved that 5 minus root 3 is irrational. సో ఈ విధంగా ఒక రేషనల్ నెంబర్ ని ఇంకొక ఒక ఇర్రేషనల్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎప్పుడు ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. దిస్ ఇస్ హౌ వి హావ్ ప్రూవ్డ్ దిస్. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అక్కడ రేషనల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. సో సమ్ కి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ 3 plus 2 root 5 is irrational. This is actually problem 1 of 5th problem of exercise 1.4. We'll follow the same logic. What is that we are going to use now? We are going to prove that 3 plus 2 root 5 is irrational by the method of contradiction. As usual గా contradiction యూజ్ చేసినప్పుడు irrational కా అని ప్రూవ్ చేయాలి కాబట్టి మనం రేషనల్ అనుకుంటాం కాంట్రడిక్షన్ కాబట్టి. So we take it as 3 plus 2 root 5 is a rational number. Now according to the definition of rational number, 3 plus 2 root 5 can be written as A by B, where A and B are integers which are co-primes. ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 టర్మ్స్ లో 3 ఒక టర్మ్, అదే విధంగా 2 root 5 ఒక టర్మ్. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 3 ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా ఎవరు ఉంటారు, 2 root 5 ఉంటుంది. ఇది ప్లస్ 2 root 5 కాబట్టి మనం సైన్ రాయనవసరం లేదు. సో యూ హ్యావ్ 2 root 5 is equal to A by B. Now after transposing 3 you will have minus 3, right? Left side ఉన్నటువంటి వాల్యూ 2 root 5, 2 ని root 5 తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఈ రైట్ సైడ్ ఇందాకైతే ఎల్సిఎం ఎలా తీసుకున్నాం, ఇక్కడ కూడా అలాగే ఎల్సిఎం తీసుకోవాలి. 3 కి డినామినేటర్ లేదు కాబట్టి డినామినేటర్ 1. అగైన్ ఎల్సిఎం ఆఫ్ B and 1 is B. సో ఎల్సిఎం మనకి B వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి A by B లో డినామినేటర్ B, ఎల్సిఎం కూడా BA. సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం, A మైనస్ 1 ఇందాక చెప్పుకున్నట్టుగా 1 10 లో 10 టైమ్స్, 1 100 లో 100 టైమ్స్, 1 B లో B టైమ్స్. ఈ B తో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 3 into B you will have 3B. ఇక్కడ మనకి యాక్చువల్ గా రూట్ 5 ఒకటే ఉండాలి. ఈ 2 రూట్ 5 ని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తున్న వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్తే ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేయాలి. సో వెన్ యూ ట్రాన్స్పోజ్ దిస్ 2 ఇట్ హ్యాస్ టు డివైడ్ దిస్ న్యూమరేటర్. అంటే ఆల్రెడీ డినామినేటర్ 2 ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఇంకొకలా చెప్పడం ఏంటంటే, సో ఆన్ రైట్ సైడ్ యూ విల్ హ్యావ్ రూట్ 5 is equal to A minus 3B divided by, ఆల్రెడీ B ఉంది, ఇంకొక వాల్యూ యాడ్ అయింది 2 అని. సో ద డినామినేటర్ హ్యాస్ బికమ్ నౌ
2b. ఇక్కడ 5 ఉందనుకోండి, it will become 5b. ఇక్కడ 10 ఉందనుకోండి, it will become 10b. Now you observe the right side. లెఫ్ట్ సైడ్ మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంది. రైట్ సైడ్ ఎవరున్నారు? a మైనస్ 3b డివైడెడ్ బై 2b. ఇందాక ఏదైతే లాజిక్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే లాజిక్ యూజ్ చేయాలి. a ఒక ఇంటిజర్, b ఒక ఇంటిజర్, 2 3 ఎలాగో ఇంటిజర్సే. సో ఈ 3b అనేది కూడా ఇంటిజరే. a మైనస్ 3b ఇది ఒక ఇంటిజర్, ఎందుకంటే a ఇంటిజర్, ఇంటిజర్ లోంచి ఒక ఇంటిజర్ సబ్ట్రాక్ట్ చేసినా వచ్చేది కూడా ఇంటిజరే. b ఒక ఇంటిజర్ కాబట్టి 2b కూడా ఇంటిజరే. సో ఓవరాల్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైట్ సైడ్ టర్మ్స్ లో న్యూమరేటర్ ఇంటిజరే, డినామినేటర్ కూడా ఇంటిజరే, b అలాగా 0 కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిన్స్ a, b, 5 are integers, since a, b, 2 and 3 are integers, a minus 3b and 2b are also integers. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్ ఒక రేషనల్ నెంబర్ అన్నమాట. Again we are facing a contradiction. What is a contradiction? On the left side we have square root of 5, which is an irrational number. On the right side we have a rational number. As we already know, a number cannot be both rational and irrational at the same time. This is a contradiction. So this is a contradiction to the fact that square root of 5 is an irrational number. So our assumption that 3 plus 2 root 5 is a rational number is wrong. Rational number wrong అయితే మనం తీసుకున్న నెంబర్ తప్పనిసరిగా irrational number అవ్వాలి. So hence we have proved that 3 plus 2 root 5 is an irrational number. This is how you can prove that sum or difference of a rational number and an irrational number is always irrational. So based on this you solve these problems. This is an assignment. Prove that 6 plus square root of 2 is irrational and 3 minus square root of 5 is irrational. Actually 6 plus 2 root 2 అనేది exercise problem. So solve these problems as early as possible and post the answers to me. Thank you.